హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ సోషల్ మెథడాలజీలోని మూల్యాంకనం రకాల గురించి చెప్తున్నాను. అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ టాపిక్ బీఈడి ఎవరైతే సోషల్ మెథడాలజీలో చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. మూల్యాంకనం రకాలు. అసలు మూల్యాంకనం రకాలు ఎన్ని అని అంటే 4. అవి ఒకటి స్థానిక మూల్యాంకనము, 2 లోప నిర్ధారణ మూల్యాంకనము, 3 నిర్మాణాత్మక మూల్యాంకనము, 4 సంగ్రహణాత్మక మూల్యాంకనము. అయితే ముందుగా మనం ఈ రోజు స్థానిక మూల్యాంకనం గురించిను లోప నిర్ధారణ మూల్యాంకనం గురించి తెలుసుకుందాం ఈ రోజు క్లాస్ లోని. స్థానిక మూల్యాంకనం అంటే ఏంటి? స్థానిక మూల్యాంకనం అంటే బోధనకు ముందే విద్యార్థుల నిష్పాదనను అంచనా వేసి, విద్యార్థుల జ్ఞాన నైపుణ్యాలను కూడా నైపుణ్య లక్ష్యాలను అంచనా వేసి వారి స్థానాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది, అంటే ఉపకరిస్తుంది. వాళ్ళ విద్యార్థుల యొక్క స్థానాన్ని నిర్ధారించడానికి ఉపకరిస్తుంది అన్నమాట ఈ స్థానిక మూల్యాంకనం. అంటే వాళ్ళ లక్ష్యాలను, విద్యార్థుల యొక్క విద్యా లక్ష్యాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది అంచనా వేసి వాళ్ళ స్థానాన్ని నిర్ధారించడానికి ఉపకరిస్తుంది. వారి స్థాయికి అనుగుణంగా వారి అవసరాలు, అభిరుచులు, శక్తి సామర్థ్యాల ప్రకారము ఉపాధ్యాయుడు బోధన చేయడానికి ఈ మూల్యాంకనం ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థి వ్యక్తీకరించిన సామర్థ్యాలకు అనుగుణంగా వారిని ఏ తరగతి స్థానంలో ఉంచాలో నిర్ధారణ చేయవచ్చు. దీనినే ప్రారంభ మూల్యాంకనం అని కూడా అంటారు. స్థానిక మూల్యాంకనాన్నే ప్రారంభ మూల్యాంకనం అని కూడా అంటారు. ఇది బిట్స్ లో వస్తుందండి. స్థానిక మూల్యాంకనానికే మరో పేరు ఏంటి అని అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. దానికే ప్రారంభ మూల్యాంకనం అని కూడా మరో పేరు ఉంది స్థానిక మూల్యాంకనానికి. ఇది స్థానిక మూల్యాంకనం అంటే ఏంటో. లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్. ఈ లోప నిర్ధారణ మూల్యాంకనాన్నే సమస్య నిర్ధారణ మూల్యాంకనం అని కూడా అంటారు. అంటే అభ్యసనంలో క్లిష్టత తరచుగా ఎదురైనప్పుడు ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం అన్నది అవసరమవుతుంది. సమస్యలను ఎదురైనప్పుడు వాటికి గల కారణాలను అన్వేషించి తగిన నివారణోపాయాలను సూచించడానికి ఈ మూల్యాంకనం ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అభ్యసనం కన్నా ముందే మూల్యాంకనం చేసి విద్యార్థుల బలాలను, బలహీనతలను అంచనా వేస్తారు ఎవరు? ఉపాధ్యాయులు. ఇలా చేయడానికి ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం అన్నది ఎంతో అవసరం అన్నమాట. ఇది లోప నిర్ధారణ మూల్యాంకనము. ఇంకా నెక్స్ట్ 2 కూడా ఈ రోజు క్లాస్ లోనే చెప్పేసుకుందాము. రెండిటి గురించి కూడా ఈ రోజు క్లాస్ లోనే చెప్పేసుకుందాము. ఇప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి చూడండి. బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే జరిపే మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటారు. అంటే బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే జరుగుతుంది అనమాట ఈ మూల్యాంకనం ఉన్నది. దాన్నే నిర్మాణాత్మక మూల్యాంకనం అని అంటారు. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యా ప్రణాళిక నిర్మాణంలోనూ, విద్యార్థుల అభ్యసనం బోధనా విషయంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా అధీకృత అభ్యసనం సాధ్యపడుతుందన్నమాట. దీనివల్ల ఎప్పటికప్పుడు బోధనాభ్యసన ప్రగతిని తెలుసుకుంటూ తగిన పరిపుష్టిని విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇచ్చి ఉత్సాహపరచడానికి వీలవుతుంది. పరిపుష్టి వల్ల పునర్బలనం కలిగి అభ్యసనంలో మెరుగుదల అన్నది కల్పిస్తుంది. ఉపాధ్యాయులకు కూడా తగిన దోష నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం కలుగుతుంది. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో బోధన అభ్యసన మెరుగుదలకు ఇలాంటి మూల్యాంకనం విధానం ఎంతో అవసరము, శ్రేష్టమైంది కూడా. వివిధ దశలలో వివిధ బోధనాభ్యాసాల అంశాల ప్రాముఖ్యతను బేరీజు వేసుకోవడానికి ఉపకరిస్తుంది. నిర్మాణాత్మక మూల్యాంకనానికి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే అభ్యసన ప్రక్రియలో ఇది ఒక భాగము, బోధన జరుగుతున్నప్పుడే కొనసాగుతుంది, ఫలితాలను వెంటనే అభ్యసకునికి తెలియజేస్తుంది, పరిపుష్టినిస్తుంది, పునర్బలాన్ని కలిగిస్తుంది, విద్యార్థి సమస్యలను గుర్తించడానికి ఫలితాలను బట్టి వారి
స్థాన నిర్ణయానికి బోధన పరుస్తుంది, అంటే బోధన పరచడం కాదు, స్థాన నిర్ణయానికి దోహదపడుతుంది. బోధనాంశాల మార్పుకు కూడా ఇది దోహదపడుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యార్థులకు ప్రేరణ కూడా కలిగిస్తుంది. ఉపాధ్యాయ నిర్మితి మరియు స్వల్పకాలిక నిర్మితి కలిగి ఉంటుంది. ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణాలు. ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి. ఇంకా 4th వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము. ఇది లక్ష్యాల సాధన ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమవుతుంది, సహకరిస్తుంది అన్నమాట. ఈ మూల్యాంకనానికి ఒక నిర్దిష్ట పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. నిర్దేశించబడిన కాల వ్యవధుల్లో బోధన జరిగి తర్వాత చేసే మూల్యాంకనాన్ని, అంటే నిర్దిష్టించిన కాల వ్యవధిలో బోధన జరిపి తర్వాత జరిగే మూల్యాంకనాన్నే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని అంటారు. ఈ త్రైమాసిక అంటే క్వార్టర్లీ, అర్ధ సంవత్సరం, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఎగ్జామ్స్ ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించినవి. అయితే సంగ్రహణాత్మక మూల్యాంకనం లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇది అభ్యసనం యొక్క ఉత్పత్తి బోధన అనంతరం జరుగుతుంది. మొత్తం బోధన అయిపోయిన తర్వాతే ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం అన్నది జరుగుతుంది. ఇది అంత్య స్వభావం కలిగి ఉంటుంది. ఉపాధ్యాయుని పరిశీలనపై ఆధారపడి ఉంటుంది ఈ మూల్యాంకనం. అభ్యాసకులను కష్టాలను తెలియజేయడానికి మూల్యాంకనం సహకరిస్తుంది, అవకాశం కల్పిస్తుంది. అభ్యాసకులు కష్టాలను తెలియజేయడానికి అవకాశం కలిగిస్తుంది. విద్యార్థులు గ్రేడ్లను విభజించడానికి, తగిన స్థానాలను కల్పించడానికి పనికి వస్తుంది. చదివిన వారికి పునర్బలనం ఇస్తుంది. అభ్యాసకునికి ప్రేరణ కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో రుణాత్మక ఫలితాలు కూడా కలగవచ్చు. ఇది ప్రామాణీకరించబడిన పరీక్ష. దీనిని నిర్మించడానికి ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుంది. ఇవి సంగ్రహణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణాలు, డెఫినేషన్. ఇవన్నమాట మూల్యాంకనం రకాలు. స్థానిక మూల్యాంకనము, లోప నిర్ధారణ మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇది ఇవాళ క్లాసు. ఈ క్లాసు బీఈడి సోషల్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లోని బీఈడికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయండి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే అందులోని సబ్జెక్ట్ వారీగా ప్లేలిస్ట్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ మీరు క్లిక్ చేస్తే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన టాపిక్స్ వస్తాయి. అలాగే ఇంగ్లీష్ కి సంబంధించినవి కూడా వస్తాయి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.